మొబైల్స్. మోయిన్ మొబైల్స్. మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. అయ్యో, మీ మొబైల్లో రిపేర్ వచ్చిందా? మోయిన్ మొబైల్స్. మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ సరిగా పనిచేయడం లేదా? మోయిన్ మొబైల్స్. మీ పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటున్నారా? మోయిన్ మొబైల్స్. మీకు కావాల్సిన యాక్సెసరీస్, సిమ్ కార్డ్స్, రీఛార్జ్ కార్డ్స్, ఇలా మన నందికొట్కూరు మొబైల్స్ రంగంలోని ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం. మోయిన్ మొబైల్స్. వివరాలకు సంప్రదించండి. మోయిన్ మొబైల్స్. షాప్ నంబర్ 4-1, పొట్టి శ్రీరాములు సర్కిల్, కేజీ రోడ్, నందికొట్కూరు. సెల్ 9346817722 మరియు 8099660606. టీవీఎస్ షోరూమ్ వెనుక నందికొట్కూరు. ఫోన్ 08513280968. వెల్కమ్ టు ఎన్టీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 22వ వార్డులో జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ అధికారులు. ధనుర్మాసం సందర్భంగా అమ్మవారి శాలలో ముగ్గుల పోటీలు నిర్వహించిన ఆర్యవైశ్య మహిళా మండలి. గత 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని కేవలం 4 సంవత్సరాలలో చేసి చూపించిన ఘనత మాండ్ర శివానందరెడ్డి గారిదేనన్న టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ షకీల్ అహ్మద్. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారన్న బీసీ నాయకులు మదిలేటి యాదవ్, ఆనంద్ కుమార్. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని పట్టణంలోని 22వ వార్డులో కౌన్సిలర్ శాంతరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు నిర్వహించారు. రేషన్ కార్డులు మరియు నూతన పింఛన్లకు సంబంధించి వార్డు ప్రజలు అధికారులకు అర్జీలను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వార్డులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై జన్మభూమి కార్యక్రమంలో ప్రజలకు వివరించారు. అంతేకాకుండా పట్టణంలో చాలా సంవత్సరాల నుండి తాగునీటి సమస్య ఉందని, అయితే అలగనూరు రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా తాగునీటిని అందించేందుకు గాను దాదాపుగా 109 కోట్ల రూపాయల వ్యయంతో పట్టణానికి తాగునీటిని అందించే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించి పట్టణానికి భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి లేకుండా శాశ్వత పరిష్కారాన్ని చేస్తున్నామని మున్సిపల్ డి నాగభూషణం రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కౌన్సిలర్ శాంతరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మరియు అధికారులు పాల్గొన్నారు. చెల్లించుకోవచ్చు, ఈ రోజు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇన్ని పథకాలను ప్రజలకు ప్రభుత్వము అందిస్తున్నందున మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. తెలిసి కూడా ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఆఫీస్కి రావడానికి కొంతమంది బెనుకుంటుంది, అబ్బా ఎక్కడ పోతావు ఆఫీస్కి, ఆడ ఆఫీసర్లు ఉంటారు, మనం పోయి అడిగేది ఎట్లా అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బాగా అవేర్నెస్ వచ్చింది, జనాలు డైరెక్ట్ గా. పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామికి ధనుర్మాస పూజలు నిర్వహించామని ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు సుధారాణి తెలిపారు. మంగళవారం నుండి వేణుగోపాల స్వామికి అభిషేకము, శ్రీ లక్ష్మీ సహస్రనామ, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము నిర్వహిస్తున్నామని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించామని, గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశామని, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ వాసవి స్వాములు మహిళలచే దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని,
అందువల్ల భక్తులు పాల్గొని దర్శించుకోవాలని ఆమె తెలిపారు. జై వాసవి శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి దేవాలయం తరఫున మేము ఇక్కడ ఈరోజు ముగ్గుల పోటీ కండక్ట్ చేశాము. ధనుర్మాసంలో వచ్చే ఈ సంక్రాంతి నెలలో ఈ మెలికల ముగ్గులు పోటీ పెట్టాము ఈరోజు మేము మహిళలకు. ఎందుకంటే ఈ కాలంలో ఈ ముగ్గులు వేయడం లేదు, మెలికల ముగ్గులు ఎవరు వేయడం లేదు. అందుకని మరుగున పడిపోతున్న ఆ కళను వెలికి తీసుకోవడం కోసం మళ్ళీ అందరు నేర్చుకొని ఈ ముగ్గులు వేయాలని అనే సంకల్పంతో మేము మెలికల ముగ్గులు పోటీ ఈరోజు పెట్టాము. అందరూ కూడా బాగా హుషారుగా పార్టిసిపేషన్ చేశారు. నందికొట్కూరు సిటీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అమ్మవారి శాలలో ఇక్కడ మహిళా మండలి తరఫున ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీకి చేసినటువంటి మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడంతో సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటాం మనం. ఆ వైభవంగా జరుపుకోవడం ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మనం బ్రతకాలి అంటే మనకి ఆహారం కావాలి. ఆ ఆహారం రైతుల నుంచి మనకి లభిస్తుంది. ఆ రైతులు చేసుకున్నటువంటి అచ్చమైన తెలుగు పండగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగని 3 రోజులు చాలా రంగరంగ వైభవంగా చక్కగా నిర్వహించుకుంటాం. రైతు లేనిదే మానవుని మనుగడనే లేదు. కాబట్టి రైతులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. నందికొట్కూరు నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని కేవలం 4.5 సంవత్సరాలలోనే చేసి చూపించిన ఘనత టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి గారిదేనని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ షకీల్ అహ్మద్ అన్నారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాండ శివానందరెడ్డి గారు నందికొట్కూరు నియోజకవర్గాన్ని దాదాపుగా 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం హర్షించదగ్గ విషయమని, నందికొట్కూరు పట్టణానికి ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్య ఉండేదని, మాండ శివానందరెడ్డి గారి చొరవతో దాదాపుగా 109 కోట్ల రూపాయలతో అలగనూరు రిజర్వాయర్ నుండి పైప్ లైన్ ద్వారా అందించే విధంగా కృషి చేస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. అంతేకాకుండా నవ్యాంధ్రప్రదేశ్ 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా రాష్ట్ర ప్రజలకు చంద్రన్న పెళ్లి కానుక, చంద్రన్న బీమా, దుల్హన్ పథకం లాంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మునాఫ్, కౌన్సిలర్లు ముర్తుజావలి, అబ్దుల్ సత్తార్ పాల్గొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ ఉంటే మరి నందికొట్కూరు నియోజకవర్గంలో మాండ్ర శివానందరెడ్డి గారి యొక్క నాయకత్వంలో 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఈరోజు జరుగుతూ ఉంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడైతే మున్సిపాలిటీగా అవతరించిందో నందికొట్కూరు అనేక సమస్యల కుంపటితో ఉండేది. అటువంటి కుంపటి నుంచి ఈరోజు అహర్నిశలు కృషి చేస్తూ లోడ్ బడ్జెట్తో ఉన్న రాష్ట్రంలో కూడా తన యొక్క పట్టుదలతో, కృషితో అనేక నిధులను తెప్పించి ఈరోజు 10 ఏళ్ల అభివృద్ధిని ఈ 4 సంవత్సరాలు చేసిన ఘనత మన మాండ్ర శివానందరెడ్డి గారిది. ఎందుకంటే ఈరోజు అనేక ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు వారి యొక్క కృషిని అభినందిస్తూ ఉన్నారు. వారి యొక్క నాయకత్వాన్ని ఈరోజు ప్రజలు నందికొట్కూరు నియోజకవర్గంలో బలపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే శాశ్వత నీటి పరిష్కార యోజన ఆలోచన వచ్చింది. ఎందుకంటే మనకు చూస్తూ ఉన్నాం, మనకు ఫ్లోరైడ్ నీళ్ళు వచ్చేది. మనకు ఎప్పుడు నేను చాలా వరకు చూసిన వరకు మన యొక్క బోర్లలో ఉప్పు నీళ్ళ బోర్లు ఎక్కువ శాతంలో ఉన్నాయి. చాలామందికి మంచినీటి దొరకడం కష్టంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు రాష్ట్రం లోడ్ బడ్జెట్లో ఉన్న పరిస్థితుల్లో కూడా మన నందికొట్కూరు నియోజకవర్గానికి, పట్టణానికి, కేవలం నియోజకవర్గం కాకుండా నందికొట్కూరు పట్టణానికి ఈరోజు శాశ్వత నీటి పరిష్కారం కొరకు మన అలగనూరు నుంచి 113 కోట్లు శాంక్షన్ చేపించిన ఘనత మన మాండ్ర శివానందరెడ్డి గారిది. ఎందుకంటే ఎవరికైతే ఉందో అహర్నిశలు తప్పిస్తూ ఇక్కడ స్థానికంగా ఉంటూ ప్రజల యొక్క కార్యకర్తల యొక్క సమస్యలను వింటూ తక్షణం వాళ్ళ యొక్క స్పందిస్తూ చేస్తున్న యొక్క చర్యనే ఇది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నందికొట్కూరు పట్టణంలో చూస్తా ఉన్నాం, 10 ఏళ్ల నుంచి ఎక్కడేసిన గొంగడిలాగానే అభివృద్ధి ఉండేది. ఈరోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, దాన్ని ఒక చాకచక్యంతో తెప్పించుకొని ఎస్సీ వార్డులను కూడా ఎక్కడ చూస్తే నీట్గా రోడ్లమయం చేసిన ఘనత కూడా మాండ్ర శివానందరెడ్డి గారిని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా మన చెప్తా ఉన్నారు కౌన్సిలర్ ముర్తుజా గారు, ఈ సందర్భంలో కూడా 3 కోట్ల రూపాయల నిధులు కూడా రోడ్ల కొరకు శాంక్షన్ అని చెప్పి నా సంగతి ఇందాక చెప్పడం జరిగింది. అదేగాక రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర ప్రభుత్వం ఎంత లోడ్ బడ్జెట్లో ఉందంటే 16,000 లోడ్ బడ్జెట్లో ఉంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ విడిపోయినప్పుడు మనకు సపరేట్ ఆంధ్ర అయినప్పుడు 16,000 కోట్ల లోడ్ బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి కేవలం ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే ఈరోజు అనుభవస్తుడైన ముఖ్యమంత్రి ఉండడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఒక పేదవాడు పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడో ముస్లింలు అయితే మసీదుల దగ్గర, హిందువులు అయితే టెంపుల్ దగ్గర వివిధ రకాలుగా బాబు ఆడపిల్ల పెళ్లి ఉంది అని చెప్పి దాన ధర్మాలకు ఆశించేవాళ్ళు. కానీ వాళ్ళ యొక్క కొరతను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న ఫ్రెండ్లీ కానుక అని చెప్పి పేరు మీద 50,000 రూపాయలు 40,000 రూపాయలు ఇవ్వడం చాలా సంతోషపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పేద ముస్లింల కొరకు దుల్హన్ స్కీమ్తో వాళ్ళకు ఈరోజు వెన్నుదండి మేమున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుండి ఉంటుందంటే ఇది ఎంతో సంతోషపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రన్న బీమా గతంలో చూస్తూ ఉన్నాం. ఇంటి యజమాని ఎవరన్నా చనిపోతే వారికి కేవలం 5,000 రూపాయలు వచ్చేది. అది తీసుకొని ఎంతవరకు వాళ్ళ యొక్క కుటుంబం యొక్క అవసరాలు తీరేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేవలం ఒక పేదవాడు 15 రూపాయలు ఒక కంతు కట్టడం వల్ల వారికి సాధారణ మరణం అయితే 2 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ అయితే 5 లక్షల రూపాయల వరకు రావడం చాలా ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ. కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని ఎస్సీ ఎస్టీ బీసీలను ఏ పార్టీలు పట్టించుకోవడం లేదని బీసీ సంఘం నాయకులు మద్దిలేటి యాదవ్ ఆనంద్ కుమార్ విమర్శించారు. పట్టణంలోని బైరెడ్ నగర్ లో నూతన బీసీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. గత 70 సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీలను అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తున్నారని, 80% కున్న బీసీలకు కేవలం అరకొర సీట్లిచ్చి అన్యాయం చేస్తున్నారని, నరేంద్ర మోడీ అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించి ఎస్సీ ఎస్టీలు బీసీలకు అన్యాయం చేస్తున్నారని వారు మండిపడ్డారు. అన్ని పార్టీలు అధికంగా అగ్రవర్ణాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని, అందువల్ల బీసీలు అందరూ ఏకతాపిపై వచ్చి గ్రామ స్థాయి నుండి బీసీలు నాయకత్వాన్ని బలపరుచుకోవాలని వారు తెలిపారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు అన్నారు. నూతన కమ్యూనిటీ కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాడాల నాగరాజు, బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఏకం కావాలని, రాబోయే ఎన్నికలలో బీసీలందరూ కూడా కలిసికట్టుగా ఉండి గ్రామస్థాయి ఎన్నికలలో, పంచాయతీ ఎన్నికలు అయితేనేమి, మిగతా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీసీలందరూ కలిసికట్టుగా ఉండి మన అభ్యర్థులను మనం గెలిపించుకోవాలి. ఎన్నాళ్ళు ఈ ఊడిగము, ఎన్నాళ్ళు ఈ జెండాలు పట్టడము, ఈ పద్ధతులు మాని మన బీసీల ఐక్యత కోసం మనమందరం పాటుపడాలని చెప్పేసి మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము తెలుపుతున్నాము. అలాగే ప్రతి విద్యార్థి కూడా బీసీ హాస్టళ్ల సమస్యలు అయితేనేమి, బీసీల సమస్యల కోసం ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు లోన్ సమస్యలు అయితేనేమి, మన కార్పొరేషన్ ఎట్లా ఉపయోగించుకోవాలా, మన సంక్షేమ పథకాలు ఎట్లా ఉపయోగించుకోవాలా, మన బీసీలకు ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనమందరం కూడా రాజకీయాలకు అతీతంగా బీసీలమందరం కలిసికట్టుగా ఉండి ఎవరైనా కూడా మన అభ్యర్థి నిలబడితే వారికి అందరికీ కలిసి మనం ఏకతాటిగా వాళ్ళను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము తెలుపుతున్నాము. అలాగే ఈ రాజకీయ పార్టీలు కొన్నాళ్ళు మాత్రం మనల్ని ఊరియం చేపించుకుంటాయి. ఆ పార్టీలను మనకు దూరం పెట్టి వీలైనంత బీసీ అభ్యర్థులు ఖచ్చితంగా నిలబడి గ్రామ స్థాయి ఎన్నికలలో మన ఓటు మనం వేసుకొని ఖచ్చితంగా గెలిపించుకోవాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. గత 70 సంవత్సరాలుగా స్వతంత్ర భారతదేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలను కేవలం జెండాలు మోసే కార్యకర్తలుగా, జైకొట్టే నాయకులుగా మాత్రమే చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకు నేడు 80% ఉన్నటువంటి దేశ జనాభాలో 85% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏకమై ఒక్కతాటిపైకి వచ్చి మనందరి ఓట్లు మనమే వేసుకోవాలి, మన అభ్యర్థులను మనమే నిలుపుకోవాలి అనే నినాదంతో ఇవాళ బీసీ స్టూడెంట్ ఫెడరేషన్, అదేవిధంగా బీసీ విద్యార్థి సమాఖ్య, బీసీ సంక్షేమ సంఘం ముందుకెళ్తా ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీలు కూడా బీసీలకు సీట్లు ఇచ్చిన పరిస్థితులు లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా వాళ్ళు బీసీల పక్షాన మాట్లాడినటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజు కాపులకు రిజర్వేషన్ల విషయంలో కానీ, నిన్న అగ్రవర్ణాలకు ఇచ్చినటువంటి 10% రిజర్వేషన్లలో కానీ
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఓపెన్ కేటగిరీలో వచ్చే రిజర్వేషన్లను కూడా అగ్రవర్ణాలకు లాక్కొని ఇచ్చేశారు. దానివల్ల నష్టపోయేది రిజర్వేషన్ వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. కాబట్టి మనం ఇకనైనా మేల్కొని గ్రామస్థాయి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా ఒక్క తాటిపైకి వచ్చి మన యొక్క నినాదాన్ని బలోపేతం చేసి మన సంఘాలుగా ఏర్పడి నాయకులుగా చలామణి అయ్యేందుకు సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఇకపోతే తరతరాలుగా మన తాత ముత్తాతల కాలం నుంచి కూడా మనం అందరం ఊడిగం చేస్తూ వచ్చాం. ఇవాళ ఏ రాజకీయ పార్టీ కూడా ఒక బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ పరిపాలించే పరిస్థితి లేదు. ఏ పార్టీ చూసినా కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ 5 పార్టీలు 3 కులాలుగా ఉన్నాయి. కమ్మ, కాపు, రెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ, జనసేన ఇలా అన్ని పార్టీలు కూడా అగ్రకులాల వాళ్ళ చేతుల్లోనే ఉండిపోవడం వల్ల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కేవలం ఓట్లేసే ఓట్లు యంత్రాలుగా మాత్రమే వాడుకుంటున్నారు కానీ అధికారం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలుగా మనం మేల్కోవాలి. గ్రామస్థాయి నుంచి మన యొక్క నాయకత్వాన్ని పెంపొందించుకోవాలి. ఎక్కడైనా సరే మనకు అన్యాయం జరిగిందంటే, మన రిజర్వేషన్లకు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా అందరం ఏకమై ప్రశ్నించే విధంగా ఒక సంఘంగా నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఇదే విధంగా ఇవాళ నందికొట్కూరు నియోజకవర్గం కర్నూలు జిల్లాలో బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కమిటీ మండలంలో అన్ని మండల స్థాయి కేంద్రాల్లో కమిటీలు వేసి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చే దిశగా ప్రతి మండల స్థాయిలో కూడా పెద్ద ఎత్తున సభలు సమావేశాలు నిర్వహించి మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చైతన్యవంతం చేసి ముందుకెళ్లే విధంగా రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.